హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా నేను నల్ల నువ్వులను తీసుకొని మీడియం ఫ్లేమ్లో వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు తినడం వలన చాలా మంచిది. ఇది మెదడు ఆరోగ్యాన్ని కూడా మంచిగా చూస్తుంది. నువ్వుల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వలన మనకు మెదడు పనితీరు మంచిగా అవుతుంది. అలాగే ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇమ్యూనిటీ బాగా ఉంటుంది. చాలా మంచిది ఇది హెల్త్కి. అందువలన మన డైలీ లైఫ్లో రోజు ఒక చిన్న నువ్వుల ముద్దను తీసుకుంటే చాలా మంచిది. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా నువ్వులను మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ నల్ల నువ్వులతోటి లడ్డు చాలా చాలా బాగుంటుంది. అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ నువ్వుల ముద్దను రోజు ఒకటి తీసుకోవటం వలన థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు కూడా మెరుగవుతుంది. ఎక్కువగా లేడీస్లో థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది కదండి. అందువలన చెప్తున్నాను, రోజు ఒక లడ్డు మీరు కూడా తినండి. ఈ విధంగా మంచిగా నేను 1 కేజీ నువ్వులు తీసుకొని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకొని బెల్లంతో చేశానండి. అదేవిధంగా నేను బాదం పప్పులు, ఇందులోని జీడిపప్పు కూడా యాడ్ చేశాను. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకొనేసేసి మిక్సీలో మనము పట్టుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి కొద్దిగా తీసుకొని మెత్తటి పొడిగా కొట్టుకోవాలి. ఆలోగా మనము అదే కడాయిలోని ఒక 300 గ్రామ్స్ బాదం పప్పును, నేను 1 కేజీకి 300 గ్రామ్స్ బాదం పప్పు, 300 గ్రామ్స్ జీడిపప్పును యూజ్ చేశాను. బెల్లం వచ్చేసి ఆప్షనల్ అండి. మీరు ఎంత స్వీట్ తినగలుగుతారో అంత స్వీట్ మీరు వాడుకోండి. ఈ విధంగా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. దీనిని కూడా మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా నేను ఒక 300 గ్రామ్స్ తీసుకున్నాను. నువ్వుల వలన మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు తప్పకుండా నువ్వులను మీ డైలీ లైఫ్లో వాడండి. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అనేక అనారోగ్యాలకు ఇది మనము యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మిక్సీలో కొన్ని తీసుకొని మంచిగా పొడి చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మొత్తము తీసుకొని ఈ విధంగా మనకు తగినంత బెల్లమును వేసుకొని ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలి.